మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి ఏఓబీలో అంటే ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో జరిగిన ఎన్కౌంటర్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు మృతి చెందాడు. జగన్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. మరో డిప్యూటీ కమాండర్ రమేష్ కూడా ఈ ఎన్కౌంటర్లో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. వారిపై 20 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలంలో AK-47ను కూడా స్వాధీనం చేసుకున్నారు. భారీగా మందుగుండు సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో 4 మావోయిస్టులు మృతి చెందినట్టుగా సమాచారం. 30 ఏళ్లుగా జగన్ సాయుధ పోరాటం కొనసాగిస్తున్నాడు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో ఈ భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. 4 మావోలు మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు ప్రాంతమైన అల్లూరు జిల్లా వై రామవరం జీకే వీధి మండలంలో భద్రతా బలగాల ఆధ్వర్యంలో కూంబింగ్ కొనసాగుతుంది. ఈ కూంబింగ్లో మావోయిస్టులు ఎదురుపడడంతో పోలీసులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. మావోయిస్టులకు గ్రేహౌండ్స్ 4A పార్టీ బలగాలకు మధ్య జరిగిన కాల్పుల్లో 4 మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన మావోయిస్టులో కీలక నేత స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీ జగన్ అలియాస్ పండన్న, డిప్యూటీ కమాండర్ రమేష్ ఉన్నారు. జగన్పై 20 లక్షల రివార్డు ప్రకటించింది. మరో 2 మావోయిస్టులు శంకు నాచిక, రమేష్ మృతి చెందినట్టు పోలీసులు గుర్తించారు. వీరి నుంచి మొత్తం 2 AK-47లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్పై మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇక నక్సలైట్ల ఎయిర్వేది కోసం కేంద్రం చేపట్టిన కగార్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా భద్రతా బలగాలు రాష్ట్రాల సరిహద్దుల్లో ఏజెన్సీ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. జగన్, రమేష్ మృతదేహాలు కనుగొంటే మరో 2 మృతదేహాల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. వై రామవరం నుంచి మరొక 200 మంది పోలీసు బలగాలు అడవుల్లో కూంబింగ్ చేపట్టాయి. సిపిఐ మావోయిస్టు ఉద్యమంలో 30 ఏళ్ల పాటు సుదీర్ఘ సాయుధ పోరాటం సాగించిన జగన్ అలియాస్ కాకూరి పండన్న ఎదురుకాల్పుల్లో మృతి చెందడంతో ఆ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. జగన్ స్వగ్రామం జీకే వీధి మండలం దుప్పులవాడ పంచాయతీ కొమ్మలవాడ గ్రామంగా చెప్తున్నారు. అతను 30 ఏళ్ల క్రితం మావోయిస్టు పోరాటానికి ఆకర్షితుడై గాలికొండ ఏరియా కమిటీలో దళ సభ్యుడిగా చేరాడు. కేవలం ప్రాథమిక విద్య అభ్యసించిన అతను పార్టీలో చేరిన తర్వాత ఆయుధాల వినియోగం, మందు పాత్రలు అమర్చడంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించుకున్నాడు. దళ సభ్యుడిగా పోరాట జీవితాన్ని ప్రారంభించి కమాండర్గా, ACM, DCMగా పనిచేసి AOB, SZC సభ్యుడి స్థాయికి చేరాడు. పలు ఎదురుకాల్పుల్లో తప్పించుకున్నాడు. అతనిపై ఒడిశా, ఆంధ్ర, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో 100కు పైగా కేసులున్నాయి. అతనిపై ఏపీ ప్రభుత్వం 25 లక్షల రివార్డు ప్రకటించింది. తూర్పు కనుమల ప్రాంతానికి చెందిన సీనియర్ నేత, తెలుగు క్యాడర్ కలిగిన జగన్ను 2 ఏళ్లుగా ఆంధ్ర పోలీసులు టార్గెట్ చేశారు. అయితే కొంతకాలంగా ఛత్తీస్గఢ్లో ఉంటున్నాడు. తూర్పు కనుమల ప్రాంతానికి వచ్చినప్పటికీ పోలీసులకు చిక్కేవాడు కాదు. అతని తల్లి కాకూరి సీతమ్మ చనిపోయిన సమయంలోనైనా వస్తాడని పోలీసులు భావించారు. కొద్ది రోజుల తర్వాత అతను కొమ్మలవాడ వచ్చాడన్న సమాచారంతో పోలీసు బలగాలు మోహరించినప్పటికీ అతను చిక్కలేదు. కానీ తాజాగా జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు జగన్ను పోలీసులు మట్టుబెట్టారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.